బాహుబలి 2 రిలీజ్ కు టైం దగ్గర పడుతోంది. దీంతో ఈ సినిమా కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో రాజమౌళి నెక్స్ట్ మూవీ పైన చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంపై అప్పుడే దృష్టి పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ఈసారి ఓ భారీ ప్రాజెక్టుని చేస్తాడంటూ జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. ఇండియన్ సినిమా స్టార్ హీరోలు రజనీకాంత్, అమీర్ ఖాన్, మోహన్ లాల్లతో రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తాడట. పైగా ఈ సినిమాకు ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తాడు. ఎప్పటికైనా తాను మహాభారతం సినిమా తీస్తానని, ఆ సినిమాలో తారక్ కృష్ణుడు లేదా దుర్యోధనుడి పాత్రలు పోషిస్తాడని జక్కన్న ఇదివరకే చెప్పాడు. అయితే ఈ సినిమాను ఒకేసారి కాకుండా పార్టులుగా తీయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఇందుకు కనీసం 6 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. హాలీవుడ్ టీవీ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్ల మాదిరిగా ఈ సినిమాను చిత్రీకరించే యోచనలో రాజమౌళి ఉన్నాడని ఫిల్మ్ వర్గాల టాక్. అయితే ఇప్పట్లో మాత్రం తాను మహాభారతం తీయడం లేదని, ఈ సినిమా తీయడానికి మరో 10 సంవత్సరాలు పట్టొచ్చని రాజమౌళి ఇదివరకే చెప్పాడు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఆఫ్టర్ బాహుబలి రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.